భద్రత కరువు. సో అమీర్పేట్ సంబంధించిన వార్త చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. భద్రత కరువు, అధ్వానంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు హాస్టళ్లు. అశోక్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, వివేకానగర్, జవహర్ నగర్, గాంధీనగర్, గోల్కొండ చౌరస్తా, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లిలో పలు కోచింగ్ సెంటర్లో అధ్వానంగా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది ఫంక్షన్ హాలు, టూరిస్టులు సెల్లార్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కొందరు నివాస గృహాలు అద్దెకి తీసుకొని ఒక గదిలో 80 నుంచి 100 మందిని కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్నారు. దీంతో కోచింగ్ తీసుకునే అభ్యర్థులు తమకు సరైన గాలి, వెలుతురు లభించట్లే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను ఏర్పాటు చేస్తే ముందుగా GHMC నుంచి అనుమతి తీసుకోవాలి. భవనం స్వరూపం, రెంటు, సరఫరా, గాలి, వెలుతురుతో పాటు ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజన్ వచ్చే విధంగా రోడ్డు నుంచి సెట్ బ్యాక్ ఉండాలి. GHMCతో పాటు మరో 10 శాఖల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతే కోచింగ్ సెంటర్లు పెట్టాలా? ఇది పరిస్థితి. వాస్తవానికి ఇట్లా బ్యాన్ ఐటమ్లు మనం పడుతుంది అంటే కోచింగ్ సెంటర్లు కానీ హాస్టళ్ళు, మీరు అమీర్పేట వెళ్ళినట్టయితే చిన్న చిన్న సందులలో హాస్టల్ ఉంటాయి. అంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారుల తప్పు. ఎందుకంటే వాడి పర్మిషన్ కావాలి, అధికారులకు లంచాలు కావాలి. సో లంచాలు తీసుకుంటారు, పర్మిషన్ ఇస్తారు, అంతే. ఇంకా దానికి ఏం లేదా. సో ఇంత ఘోరం చూడండి. ఎంత అసలు అమీర్పేట వెళ్తే మనము 10:30 నుంచి 12:30, 1 ఆ ప్రాంతం వరకు అమీర్పేట కిక్కిడిసిపోతుంది. మనము ఇంకా చూడడానికి ఉండదు, బండి జరగడానికి ఉండదు. ఎక్కడెక్కడ నుంచో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉంటే అంతమంది అమీర్పేటలో ఉంటారు. దాన్నే USA అంటారు, యునైటెడ్ స్టడీస్ ఆఫ్ అమీర్పేట అని అంటుంటారు. సో ఇది మన పెద్ద మనిషి ఎవరు ఆంధ్రజ్యోతి వేసింది. స్వచ్ఛదనం పచ్చదనం అనే పేరుతో ప్రారంభించిన పథకం. చెత్తను ఎత్తిపోసిన కలెక్టర్, స్వచ్ఛదనం పచ్చదనంతో ప్రారంభించిన కలెక్టర్. కాచిగూడ జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మెల్యే కానేరు వెంకట్తో కలిసి జిల్లా కలెక్టర్ అనుదీప్ చెత్తను ఎత్తి ట్రాలీలో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమం పక్కాగా చేపడతామని ఆయన అధికారులకు ఆదేశించారు. సో ఇది 6 నెలల ముచ్చటనే సార్. ఇది ఏంటంటే ఏదో ఇప్పుడు మీరు ఫోటోలో మట్టుకో ఇంకోట కాదు, కానీ ఇవి జరుగుతూనే ఉంటాయి, రెగ్యులర్గా జరిగే వస్తువులే. కానీ దీన్ని కొత్తగా దీనికి ఒక పేరు పెట్టి దానికి ఒక డబ్బులు మళ్ళా స్పెండ్ చేసి ఇవంతా జరిగేదే సార్. కొత్తగా జనాలకు ఉపయోగపడలేండి. నేను దీన్ని వ్యతిరేకించట్లేదు. ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంది. జనాలలో అవేర్నెస్ రావాలా. ఒక కవర్ పడేస్తున్నాను, ఒక బయట వ్యర్థాలు పడేస్తున్న చెత్త వ్యర్థాలు అంటే వాడికి అవగాహన రావాలి. అటువంటి అవగాహన మీరు కల్పించండి. సో ఏదో 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అధికారులు అంతా ఇట్లా వెనుకబడి సో చెత్త వేసి ఫోటో దిగి పేపర్లో పెట్టి మీరు అవగాహన తెచ్చుకోండి అంటే కష్టమవుతుంది. ఇట్లా కాకుండా కింది స్థాయి నుంచి అవగాహన మనం పెంచినట్టయితే ఖచ్చితంగా దీన్ని మనము ఇట్లా మీరు ఫోటోలు దిగని అవసరం లేదు, అది కంటిన్యూ ప్రాసెస్గా జరుగుతూనే ఉంటుంది. మంచి పనే చేసిందైతే. హత్యా ప్రయత్నం కేసు 2 ఏళ్ల తర్వాత హత్య కేసుగా 200లకు జరిగిన, అంటే నిన్న ఒక అబ్బాయి చనిపోయాడు, మనం చూసాం కూడా, ఎస్ఐకి సంబంధించిన అబ్బాయి. సో 200 కోసం జరిగిన ఘర్షణలో గాయపడ్డ యువకుడు 2 ఏళ్లుగా ఆసుపత్రిలో పోరాడి మృతి. 200 కోసం అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కొట్లాడి 2 సంవత్సరాలు దాదాపు హాస్పిటల్లో 2 కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఇంట్లో వారు. కానీ నిన్న తుది శ్వాస విడిచాడు. చాలా బాధాకరం. సో రైట్, ఇక్కడ దోమలకు సంబంధించిన ఒకటి వచ్చింది. డీజిల్ డబ్బులు అధికారులకు, దోమలతో కష్టాలు ప్రజలకు. ఇది
ఏదైతే దోమలు మనం కొడతారు కదా, దోమల మందు కొడుతుంటారు, డీజిల్ పోసి దోమలు కొడుతుంటారు కదా, ఆ డబ్బులేమో అధికారులకట, ఈ కింద దోమలు కుట్టేది మాత్రం కష్టాలకట. సో మన ఆంధ్రజ్యోతిని ఇంత మంచి వార్త ఎందుకు ఆంధ్రజ్యోతి ఇట్లాంటి వార్తలు ఇస్తూ ఉంది, ఎందుకంటే మ్యాక్సిమం ప్రభుత్వానికి సంబంధించిన వేస్తుంది. జిహెచ్ఎంసి విభాగంలో అక్రమాలు, ఓఎస్ ఈ తీరు చర్చనీయాంశం, డబ్బులు తీసుకుంటూ వీడియో వైరల్, గతంలోనూ ఈమె తీరు వివాదాస్పదం. అక్క డబ్బులు తీసుకుంటుంది చూడండి. ఇటువంటి వాళ్ళు దొరకంగానే వాడికి సస్పెండ్ అవన్నీ ఏం చేయొద్దు, డైరెక్ట్ దొరకంగానే డిస్మిస్ చేస్తే ఆ ప్లేస్లో ఇంకొకరు వస్తారు, ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేస్తే వాడి భయం ఉంటుంది. మనం బుద్ధిగించినట్టు దొరకంగానే ఏసీబీలో దొరకంగానే ఒక 10 రోజులు తెరపైకి వస్తారు, 11వ రోజు మళ్ళీ ఆ సస్పెండ్ ఎత్తేస్తారు, ఎక్కడో మారుమూల ప్రాంతం మళ్ళీ 4 రోజులు మంచిగా ఉంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఏటా 15 కోట్లు వేచించిన గ్రేటర్ హైదరాబాద్ లో దోమల తీవ్రత పెరుగుతోంది, డెంగ్యూ మలేరియా కేసులు అధికమవుతున్నాయి. లారా దిశలో నిర్ణయాలకు రసాయనాల వినియోగం కాగితాలకే పరిమితం. ఫాగింగ్ లో వాడాల్సిన డీజిల్ ను అధికారులు తాగేస్తుండటంతో దోమలకు ప్రజలు రక్తం తాగుతున్నాయి. జిహెచ్ఎంసి ఎటనాలజీ విభాగంలో బయటపడ్డ మరో అవినీతి భాగోతం. ఇది ఏంది జిహెచ్ఎంసీలో ఏంది? జనాల సొమ్ము తింటున్నారు, ఏం బాగుపడతారు వీళ్ళు? డీజిల్ సొమ్ము, దోమలు. ఒక్కొక్కడు ఒకసారి అధికారులు మీరందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కిక్కిసిపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేట్లో దందా వేరు, ప్రభుత్వ హాస్పిటల్లో మనకు ఏమంటారు వసతులు లేక నిల్లు. అదే అదనంగా ప్రైవేట్ హాస్పిటల్లో కాసుల వర్షం కురిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు ఉండబట్టే సకాలం 15 కోట్లట. ఏంది పరిస్థితి చూడండి ఇక్కడ. ఎన్నికల సమయంలో ఫాగింగ్ చేసినట్టు పెట్టిన డీజిల్ బిల్లులు, ఎన్నికల సమయంలో ఆమె చేసిందంట, దాని బిల్లులు పెట్టిందంట, దాని యొక్క ఇమేజ్ కూడా ఇచ్చినారు. వాటర్ స్మార్ట్ వాల్స్. సో ఇదొక వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక అధ్యయనం చెప్పుకోవచ్చు. మొబైల్తో ఆపరేట్ చేసేలా తయారీ, ప్రయోగాత్మకంగా సనత్ నగర్లో ఏర్పాటు, ఆన్లైన్లోనే నీటి విడుదల ఆపడం చేయవచ్చు, నీటి నాణ్యత పరిణామాలని గుర్తించే అవకాశం. ఇది మంచి, ఎందుకంటే ఇటువంటివి ఉన్నాయనుకో, వాటర్ ఎట్లా ఉంది, వాటర్ క్వాలిటీ ఎట్లా ఉంది, సో ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేసుకోవచ్చు.